గుడ్ మార్నింగ్ సార్. నమస్తే గారు. బాగున్నా సార్. నిన్న ఈ ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారి విషయంలో మన ఫుల్ డివిజన్ బెంచ్ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో మాకు కొన్ని అంశాలు క్లారిఫై చేయండి సార్. చెప్తాను. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, వీళ్ళు ఇచ్చిన మన ఆర్డినెన్స్ దాని వ్యాలిడిటీ గురించి ఇంకా తదితర అంశాలు మాకు కొంచెం వివరంగా చెప్పండి సార్. రైట్ సార్. ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి పాత్ బ్రేకింగ్ జడ్జిమెంట్ అన్నది. వెరీ గుడ్ జడ్జిమెంట్, సెలబ్రేటెడ్ జడ్జిమెంట్. రేపొద్దున రాబోయే కాలంలో, ఎందుకంటే ఈ టైప్ ఎలక్షన్స్ దాంట్లో ఇట్లాంటి జడ్జిమెంట్ ఇంతవరకు ఎప్పుడు రాలా. జస్టిస్ ఏపీ షా 2006లో ఎలక్షన్ కమిషన్ ఏజ్ గురించి మద్రాస్ హైకోర్టులో ఇచ్చారు సార్. తర్వాత ఈ మధ్య కాలంలో బాగా డిస్కస్ అయినటువంటిది దాదాపు ఇదేంటంటే దీనిలో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ పాయింట్, కాన్స్టిట్యూషన్ పరంగా చూడాలంటే వన్ ఆఫ్ ది పర్సన్స్ అడ్వకేట్ గారు దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వేశారు. అసలు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవుతుందా లేదా? సహజంగా మనం ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో, ఆర్టికల్ 22, 26 ప్రకారం హైకోర్టులో మన యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైనా వైలేట్ అయితే నార్మల్గా వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వీటి కింద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసుకోవచ్చు. వెన్ దేర్ ఇస్ ఎ స్పెసిఫైడ్ పర్సన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండి ఆయన కేసు వేసిన తర్వాత ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎట్లా అవుతుంది అని కొంతమంది అబ్జెక్షన్ పెట్టారు. మన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు మొత్తానికి ఫస్ట్ పాయింట్ అక్కడే క్లారిఫై చేసింది. ఎస్, ఇట్ ఈస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ బికాస్ టాకింగ్ ఆఫ్ ఎలక్షన్స్ కమిషనర్ చేయడం అంతా పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించి అవ్వాలి కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తీసుకొచ్చారు. ఇది కాకుండా దాదాపు 14 పిటిషన్లు పడినాయి. రైట్ ఫ్రమ్ వడ్డే సోమనాథేశ్వరరావు మాజీ మంత్రి గారు, కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి గారు, లాయర్లు, సోషల్ యాక్టివిస్టులు అందరూ 14 పిటిషన్లు వేశారు. దీని మీద యాక్చువల్గా ఈ నెల 8వ తారీఖునే జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు సార్. నిన్న జడ్జిమెంట్ ఇచ్చారు. దీంట్లో సహజంగా బ్రీఫ్ ఫ్యాక్ట్స్ మనకి చెప్పుకుంటే ఈజీగా ఉంటుంది. వినోద్ మీకు కూడా తెలిసే ఉంటాయి. సహజంగా ఏంటంటే మొదట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఈఎస్ఎల్ నరసింహ గారి టైంలో అపాయింట్ అయ్యారు. ఆయన పీరియడ్ ఆఫ్ సర్వీస్ 5 years. రేపు 2021 మార్చి నెలతో ఆయన పీరియడ్ అయిపోతుంది సహజంగా. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. సహజంగా ఏ ఎలక్షన్ కమిషన్ అయినా తనకున్న 5 ఏళ్ల పీరియడ్లో ఒక 3 నెలలో 4 నెలల్లో సరైన పని చేస్తారు. ఇది ఎలక్షన్ కమిషనర్గా. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 243K ప్రకారము ది సూపరింటెండెన్స్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఎలక్షన్ రూల్స్ అండ్ కండక్టింగ్ ఆఫ్ ది ఎలక్షన్స్ టు ది లోకల్ బాడీస్, అంటే పంచాయతీ, మున్సిపాలిటీస్ వీటన్నిటికీ చేసే బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ది. ఇది ఆయన బాధ్యత 243K ప్రకారం. దానికంటూ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉండాలి. సో ఎలక్షన్ కమిషనర్ని గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ 243 clause 2కి వచ్చేటప్పటికే గవర్నర్ గారు అపాయింట్ చేసిన ఒకటి ఆయన యొక్క సర్వీస్ కండిషన్స్ కానీ టెన్యూర్ కానీ ఇవన్నీ దే షుడ్ నాట్ బి వ్యారీడ్, దే షుడ్ నాట్ బి డెట్రిమెంటల్, దే షుడ్ నాట్ బి టు హిస్ డిసడ్వాంటేజ్. ఉన్న మనిషి ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఉన్నారో ఆయనకి ఇబ్బంది పరిచయం కాకూడదు. అంటే ఆయన జీతం తగ్గించకూడదు, ఆయనకున్న కారు తీసేయకూడదు, ఆయన టెన్యూర్ తీసేయకూడదు అనేటువంటిది 243K clause 2లో ఉన్నటువంటిది. ఆ క్లాస్ 2లోనే ఇంకోటి కూడా చెప్పారు. ఒకవేళ గవర్నర్ యొక్క ప్రెషర్తో ఉంటాడు, తీసేవేయదలుచుకుంటే హౌ టు రిమూవ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే మళ్ళీ 243Kలోనే క్లియర్గా ఇచ్చారు. ఇట్ షుడ్ బి ఇన్ ద మేనర్ ఆఫ్ లైక్ ఏ జడ్జ్, అంటే ఒక జడ్జి గారిని ఎలా రిమూవ్ చేయాలో అలాగే చేయాలి. జడ్జి గారిని రిమూవ్ చేయడం ఎక్కడ వస్తుంది మనకి? ఆర్టికల్ 124లో వస్తుంది. ఆర్టికల్ 124లో దే షల్ బి ఏ సుప్రీం కోర్ట్ అని అంటున్నాం. క్లాస్ 4 చూస్తే హౌ ఏ జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీం వాట్ ఎవర్ కోర్ట్ ఇట్ ఈస్, హైకోర్టు గారు ఎలా తీసేయాలి అంటే 2/3 మెజారిటీ, 50% షుడ్ బి ప్రెసెంట్ అండ్ 2/3 మెజారిటీ రావాలి. షుడ్ బి డిస్కస్డ్ ఇన్ బోత్ పార్లమెంట్ అండ్ రాజ్యసభ. అయిన తర్వాత ఇంపీచ్మెంట్ అనేది ప్రొసీజర్. మన భారతదేశంలో ఇంతవరకు ఇంపీచ్మెంట్ జరగలేదు. రామస్వామి జడ్జి గారికి దగ్గరగా వచ్చి రిజైన్ చేశాడు. సౌమిత్రా సేన్ జడ్జి ఈ మధ్యకాలంలో కూడా రిజైన్ చేశారు. మనకి ఇంతవరకు రాలా. ఇది చాలా కంబర్సమ్, లెబోరియస్ అండ్ చాలా కష్టమైన పద్ధతి, అయ్యేది కాదు. అందుకని ఇక్కడ మనం మామూలుగా మాట్లాడాలి.
ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తానికి ఈయన మార్చి 9వ తారీఖున ఎప్పుడో ఇది మామూలుగా COVID-19 కరోనా వస్తున్న ఉద్దేశంతో 1% వాయిదా వేసేసి 6 వారాల పాటు కూడా వాయిదా వేయడం, దాంతో ట్రబుల్ స్టార్ట్ అయిందని సార్ అందరికీ తెలిసి దాని మీద ముఖ్యమంత్రి గారు వెళ్ళటం. సో మొత్తానికి గవర్నర్ గారుతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఆర్డినెన్స్ నెంబర్ 5/2020 తెచ్చారు. ఆర్డినెన్స్ నెంబర్ 5/2020 ఎట్లా, దీనిలో మళ్ళీ స్టాట్యూటరీకి వెళ్తున్నాం సార్. ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 200 ప్రకారము పంచాయతీరాజ్ ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రభుత్వానికి టర్మ్ అంటే టెన్యూర్ దాని మీద పవర్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి 5 years టెన్యూర్ని 3 ఏళ్ళకి రెడ్యూస్ చేశారు. ఆల్రెడీ ఈయన వచ్చి ఇంకో సంవత్సరం ఉంది, నెక్స్ట్ ఇయర్ వెళ్తారు. ఈయనకి ఏమైంది, 3 ఏళ్ళు అయిపోయింది. అందుకని జీవో 617 ప్రకారము 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి నిమ్మగడ్డ రమేష్ గారిని అయిపోయింది, ఆయన పీరియడ్ అయిపోయింది అని చెప్పారు. 618 ప్రకారము కనకరాజు గారిని తీసుకొచ్చి నెక్స్ట్ కమిషనర్గా పెట్టారు. అలా చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన టర్మ్ ఎంత ఫిక్స్ అయిపోయినప్పుడు ఆయన కోర్సు పెండింగ్ లో ఉండగా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ రకంగా కట్టేలు చేసేదానికి అవకాశం ఉంది. ఎస్, ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీ వాంట్ టు గో ఫర్ ఎలక్షన్ రిఫార్మ్స్. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి అధికారం ప్రకారం ఎలక్షన్ రిఫార్మ్స్ తేవాలని చెప్పి దాని మీద నేను సూపర్గా ఏమన్నా వాళ్ళ గౌరవ హైకోర్టు వారు ఏమన్నారంటే ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ ఇన్ ద మిడ్ వే. నిమ్మగడ్డ రమేష్ ఎవరో స్టేట్ ఎలక్షన్ కమిషనరు ఎలక్షన్స్ డిక్లేర్ చేసి వాటి మధ్యలో కరోనా వల్ల ఆపాడు. మధ్యలో రిఫార్మ్స్ ఎట్లా వస్తాయి, ఓకే ఒక పాయింట్. రెండవది రిఫార్మ్స్ అన్నారు కదా, ఈయన కొత్త ఆయన అపాయింట్ చేసి 3 నెలలు 4 నెలలు అయింది. ఏమి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? సహజంగా ఎలక్షన్స్ జరిగే ముందన్నా రిఫార్మ్స్ తీసుకురావాలి, అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఉపయోగపడాలి. కానీ అబ్రప్ట్గా మధ్యలో రిఫార్మ్స్ తీసుకోవాల్సిన కావాలంటే మీరు అతను అవుట్ చేయడానికి కావాలని చెప్పి రిఫార్మ్స్ అనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది ఆర్డినెన్స్ దగ్గరికి వచ్చినప్పటికే ఆర్టికల్ 213 చూద్దాం సార్. ఆర్డినెన్స్ పవర్ ఆర్టికల్ 213 ప్రకారం ఎస్ గవర్నర్ హ్యాస్ గాట్ అబ్సల్యూట్ రైట్ టు పాస్ ఎనీ ఆర్డినెన్స్, కానీ ద సర్కమ్స్టాన్సెస్ నెసెసరీ, ద కంటింజెంట్ సర్కమ్స్టాన్సెస్ దాంట్లో ఎస్ ద సర్కమ్స్టాన్సెస్ నెసెసరీ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. సహజంగా ఆర్డినెన్స్ ఎప్పుడు వస్తుంది, ఉభయ సభలు లేనప్పుడు రైట్ ఒప్పుకుంటా, కానీ ఎప్పుడు వేరే దేర్ ఇస్ నెసెసరీ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. ఈ యాక్షన్ లేకపోతే కొంపలు మునిగిపోతాయి అనుకున్నప్పుడే దీనికి రావాలి. దీంట్లో కొంపలు మునిగేది ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ ఒక డెసిషన్ తీసుకున్నాడు, దాని మీద హైకోర్టుకి వెళ్ళారు గవర్నమెంట్, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వీళ్ళు ఏం చెప్పారు, అయ్యా ఎలక్షన్ కమిషన్ హోల్ అండ్ సోల్ అతను మేము కాదంటారు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ టైం వాళ్ళకి ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసి ఎలక్షన్ పెట్టవయ్యా. తర్వాత ఇంకా ఎలక్షన్ కోడ్ ఎట్లా వస్తుంది, ఎలక్షనే లేనప్పుడు కోడ్ ఎట్లా వస్తుంది, కోడ్ తీసేయండి. 2-3 సవాళ్ళు ఇచ్చాను, ఇక అంతకన్నా లేదుగా. అది చెప్పు. కాబట్టి ఆర్టికల్ 213లో ఇది ప్రొసీజర్ ఏంటంటే మీరు తొందరపడి గవర్నర్ గారు, ఎందుకంటే గవర్నర్ గారికి విచక్షణ విలక్షణ అధికారులు కాదంటానికి లేదు, కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు అవసరమని. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూకి ఇది స్క్రూటినీ, జ్యుడిషియల్ స్క్రూటినీకి పనికొచ్చే ఆర్టికల్ 213 కాబట్టి ఇది కూడా కాదని చెప్తున్నారు. దెన్ సెక్షన్ 200 కూడా మీరు ఒక మనిషి ఏజ్ తగ్గించారు. ఆల్రెడీ మళ్ళీ 243Kలో చెప్పారు అతనికి ఏమి ఇబ్బంది జరగకుండా చూడాలి. ఇదేమైంది 3 ఏళ్ల సర్వీస్ తగ్గించినట్టు ఆటోమేటిక్గా ఆయనకి ఇబ్బంది వచ్చినట్టు, కాబట్టి అది కుదరదు. ఇక లాస్ట్ పాయింట్ ఏం చెప్పంటే రూల్ ఆఫ్ లా ఆర్ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్. మీకు గౌరవనీయ కేశవానంద భారతి కేసు గుర్తే ఉందండి, 1973 వచ్చిన కేసు. 13 జడ్జిలు, కానీ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 13 జడ్జిల్లో 7:6 ఒక్కొక్కళ్ళే వచ్చింది. సో 7 మెజారిటీ మనం కాదన్నాను. ఎనివే అక్కడ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ ఫామ్ అయింది. ఏమని, యూ క్యాన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ద బేసిక్ స్ట్రక్చర్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. ఆ బేసిక్ స్ట్రక్చర్లో రూల్ ఆఫ్ లా షుడ్ బి వన్ థింగ్. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగపరమైనటువంటి పదవిది, రమేష్ కుమార్ కావచ్చు, వెంకయ్య కావచ్చు, వినోద్ ఎవరైనా రాజ్యాంగపరమైనటువంటి పదవులు ఉన్నతల్ని రాజ్యాంగ ప్రకారం తీసేయాలి, అంతేగాని స్టాట్యూటరీ పద్ధతులు తీసేయడానికి కుదరదు. రెండవది 243 కేసు ఏమన్నట్టు ఇతనికి ఇబ్బంది కలిగించే పని చేయకూడదు, వచ్చేవాడు చేయండి తప్పలేదు. వచ్చేవాడు తప్ప నెక్స్ట్ నుంచి మా టర్మ్ 3 ఏళ్ళు ఉంటుంది, వచ్చేవాడు అమ్మ నాకు అంతే.
అంతేగాని ఉన్నతన్ని అంటే బొమ్మను లేక పొగబెట్టినట్టు జరుగుతుందని చెప్పి గౌరవనీయ హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుని మొత్తానికి ఆర్డినెన్స్ డిస్మిస్, జీవోస్ ఆర్డినెన్స్ డిస్మిస్ ఆటోమేటిక్గా జీవోస్ డిస్మిస్ అండ్ హీ హాస్ గాట్ వెస్టెడ్ రైట్ అండ్ వెస్టెడ్ అథారిటీ అన్నారు. అంటే దెన్ హీ కెన్ టేక్ ఇమీడియట్ ఛార్జ్ ఆఫ్ ది పోస్ట్. అందుకని నిమ్మగడ్డ కమిషన్ వారు నేను ఆ పోస్ట్ తీసుకున్నాను చెప్పాలి. సరే, ఈ పాయింట్ తీసేయబడిన కమిషనర్ వయసు గురించి కూడా ప్రస్తావన వయసు గురించి వచ్చింది సార్. దీంట్లో ఏపీ షాజ్ ఇందాక 2006లో చెప్పినప్పుడు జంజాల రవిశంకర్ గారు ఈ పాయింట్ ఎత్తాడు. ఏమంటారంటే ఏమండి ట్రిబ్యునల్ ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఏజ్ ఎంత 65 years, మోర్ దాన్ 65 పని చేయలేరు. రైట్, ఓకే, ఇక్కడ మీరు తగ్గించారు, రైట్, బాగుంది. ఏజ్ మనకి 75 years ఏజ్ ఉన్న కనకరాజుని తీసుకొస్తే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద రిఫార్మ్స్ ఫ్రమ్ హిమ్? ఒకటి. రెండవది జస్టిస్ ఏపీ షా దాని ప్రకారం 65 years ఆర్ 5 ఏజ్ ఆర్ 5 years ఆఫ్ టెన్యూర్ విల్ బి సఫిషియంట్. ఎందుకంటే రిటైర్డ్ ఆఫీసర్స్ అయినా వాళ్ళకి 65 years వరకు కొంచెం మైండ్ బాగా పనిచేస్తుంది. 70-75 years అయితే కొంచెం వేరియేషన్స్ ఎబరేషన్స్ వస్తూ ఉంటాయి. నో డౌట్ లీగల్ మైండ్ ఏంటంటే మనకి ఎంత మెచ్యూర్ అంత ఐడియాస్ ఇస్తారు బాగుంటుంది, కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండాలంటే అంత ఏజ్ మంచిది కాదని చెప్పి ఆర్డినెన్స్ ఏజ్ని కూడా ప్రస్తావించారు. జంజాల రవిశంకర్ గారు ఆ పాయింట్ ఎత్తాడు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ విత్ 75 years విల్ కమ్ టు ద రిఫార్మ్స్? దాని మీద హైకోర్టు ఒప్పుకున్నాడు. సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారు. ఆ పోస్ట్కి వారిని కాకుండా ఈ లీగల్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళని కూడా అపాయింట్ చేసేదానికి అంటే ఎవరినైనా గవర్నమెంట్ చేయొచ్చు ప్రభుత్వానికి. ఎందుకంటే గవర్నర్ గారికి అధికారం ఉంది. కాకపోతే ఏంటంటే సహజంగా దీంట్లో 3 రకాలు చూస్తాను. ఒకటి, నెంబర్ 1 బ్యూరోక్రాట్. ఎందుకంటే ఎలక్షన్స్ ఎందుకంటే చాలా కండక్ట్ చేస్తుంటారు, దానివల్ల వాళ్ళకి అనుభవం ఉంటుంది. మీరు గతంలో చూడండి, టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఇదే చెప్పారు. టిఎన్ శేషన్ గారి యొక్క పదవి తగ్గించడానికి 2 కమిషనర్లు జీవీజీ కృష్ణమూర్తిని ఇంకొక ఆయన లింగులో ఒక 2 కలిపి పెట్టినప్పుడు అతను కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు ఇదే చెప్పారు. ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆర్డినెన్స్లో ప్రభుత్వానికి అనేది, కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న మనిషికి ఇబ్బంది కలిగించకూడదు. ఎస్, ఎవరి రైట్. తర్వాత బ్యూరోక్రాట్స్. ఇక్కడ గవర్నర్ ఏంటంటే ఇక్కడ మనకున్న రాజ్యాంగ ప్రకారము ఒక మనిషిని గవర్నర్ గారు ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు. కాకపోతే 3 పాయింట్లు చూస్తారు. ఒకటి ఏంటంటే అతనికి ఉన్నటువంటి పబ్లిక్ స్పిరిటెడ్ పర్సనా కాదా, అంటే ఎక్స్పర్ట్, దీనికి పబ్లిక్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎక్స్పర్టా కాదా, అదని. రెండవది రాజకీయ పునరావాసం, అది ఎక్కువ మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది. మూడవది ఏంటంటే ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ పర్సన్. మీకు ట్రిబ్యునల్స్ వేసినట్టే వీళ్ళని బ్యూరోక్రాట్స్ వేసి. మూడో కారణం ఏంటంటే ఈ సైడ్ సపోజ్ ఇప్పుడు రాజ్యం మీకు ఒక ఉదాహరణ ఎందుకంటే ఒక ఎలక్షన్లో ఒక చోట 85% పోలింగ్ అయింది. అయిన తర్వాత 85% అప్పుడు ఏం చేసేవారంటే ఆ కాలంలో మేబీ ఇన్ ఇయర్ 1997 అనుకున్నా, గుర్తులేదు. అప్పుడు ఏంటంటే 85% పోలింగ్ అయితే ఇది రిగ్గింగా కాదా డిసైడ్ చేయమన్నారు. టిఎన్ శేషన్ గారు ఆయన చెప్పాడు, కాంపిటెంట్ అథారిటీ ది సో కాల్డ్ రిటర్నింగ్ ఆఫీసర్, యూ టేక్ ఎ డెసిషన్. ఆయన ఏమన్నాడు, రిగ్గింగ్ కాదు నిజంగా జరిగిందన్నాడు. ఏం చేయలేకపోయాడు. అదే బ్యూరోక్రాట్కి ఆ యొక్క స్ప్లిట్ థాట్ ఉంటుంది. కాబట్టి బ్యూరోక్రాట్స్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎవరైనా పెట్టచ్చు, ఎవరికైనా ఏం పనులు కాదన్నారు. ఇంకో సబ్జెక్ట్ చెప్పండి. ఈ రీసెంట్గా మనం జడ్జిమెంట్లని గమనిస్తూ ఉంటే ప్రభుత్వము వేసినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైల్ చేసినటువంటి చాలా రకాల పిటిషన్స్ ఫైల్ చేస్తే వీటన్నిటి మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డర్స్ రావడం జరిగింది. వస్తున్నాయి ఇప్పుడు. అయితే వీటిని మనం గమనిస్తే ఏదన్నా భవిష్యత్తులో కాన్స్టిట్యూషనరీ మెకానిజం ఫెయిల్ అవడం వలన భవిష్యత్తులో ఏదైనా ప్రెసిడెంట్ రూల్ అలాంటి వచ్చే అవకాశం అది యాక్చువల్గా చెప్పలేం. కానీ ఎందుకంటే సహజంగా ఈ కోర్టు కాదు ఆ కోర్టు కాదు సుప్రీంకోర్టు అంటారు చూడండి. కోర్టులో కూడా డిఫరెంట్. ఇప్పుడు ఈ కోర్టు ఇవాళ హైకోర్టు ఇచ్చింది, రేపు సుప్రీంకోర్టు రిలీజ్ స్టే ఇవ్వదని ఎట్లా చెప్పలేం కదా. ఎనివే, ఒకటి కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే ఇట్ లీడ్స్ టు ఎమర్జెన్సీ ఆర్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుందంటే వెన్ దేర్ ఈజ్ డిజరప్షన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, నాట్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఇస్ స్టేట్ సబ్జెక్ట్ మన దగ్గర. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటంటే ఒక మా వీళ్ళు ఎవరంటే ఎమ్మెల్యేలంతా ఎదురు తిరిగి
ఈ గవర్నర్ ఎవరు ఈ ప్రెసిడెంట్ చేయమని పనికి రావడం డెఫినెట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ మెషినరీ. అర్థమైంది. ఈ కోర్టులు నా ఉద్దేశం ఇన్ని జడ్జిమెంట్లు వచ్చినా సరే కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫంక్షన్ నేను అనుకోండి. ఎందుకంటే అప్పీలు వెళ్తూ ఉంటారు, రకరకాలు ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. ఎందుకంటే వ్యవస్థ ఇక్కడ ఏంటంటే మనకి తెలివిగా సహజంగా అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఎవరు చెప్పాలని పవర్ కరప్ట్స్ ఏ పొలిటీషియన్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అనేటువంటి భావం. అంటే మందబలం ఉంది, మనం ఏమైనా చేయొచ్చు అనే భావం కరెక్ట్ అయింది కాదు. ఇది రాజ్యాంగం. ఎందుకంటే సహజంగా ఇప్పుడు ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పబ్లిక్కి చేయాలి ఏదో ఉంది, కానీ చేసే పద్ధతి రాజ్యాంగానికి లోబడి చేయాలి. నేనేది అనుకుంటానో నేను ప్రజలకు సేవ చేస్తున్నాను కాబట్టి ప్రజలు నాకు మ్యాండేట్ ఇచ్చారంటే కరెక్ట్ ఒప్పుకుంటాం, కానీ ఏదైనా రాజ్యాంగ విబద్ధంగా చేయాలి. కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తే ఇట్లాగే కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి. ఎనివే వాళ్ళు వీటన్నిటిని సహజంగా ప్రభుత్వం ఏంటంటే రైట్ పర్స్పెక్టివ్లో తీసుకోవాలి. ఏమిటి మళ్ళా ఉన్న పొరపాటు ఏంటి, ఎందుకు ఇలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ జీవో నెంబర్ 623 ఉన్నాయి కలర్స్ మీద. హైకోర్టు ఏం చెప్పింది, ఏమయ్యా నేషనల్ బిల్డింగ్ కోడ్ మీరు చూడండి, నేషనల్ బిల్డింగ్ కోడ్లో ఏ కలర్స్ ఏమన్నారు అది చూసుకోండి. పొలిటికల్ పార్టీల పవర్లు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా వేస్తే మధ్యలో చక్రం పెట్టి జాతీయ రంగంలో ఒప్పుకోవాలి, అది కరెక్ట్ కాదని మీరు నేషనల్ బిల్డింగ్ కోడ్ రిఫర్ చేయమన్నారు. చేసినప్పుడు మనవాళ్ళు ఏం చేశారు, తెలివిగా సర్కంవెన్షన్ అంటే ఇంకా దొడ్డిదారి చూసారు. ఏంటి ఆ 3 రంగులు కాక కింద టెర్రాకోట ఎర్త్ మట్టి రంగు వేస్తే సరిపోతారు. బట్ దీనికి ఏంటంటే డిసెప్టివ్లీ సిమిలర్, మీకు ట్రేడ్ మార్క్స్ యాక్ట్లో మనం చెప్పుకుంటాం, లా ఆఫ్ టాట్స్లో కూడా వస్తుంటుంది. డిసెప్టివ్లీ సిమిలర్ అంటే చూడంగానే అది వైసీపీ రంగు అనుకుంటారు, వేరే పార్టీ రంగు అనుకోరు, అది ఉండకూడదనే ఉద్దేశంతో వేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అలాగే ఇంగ్లీష్ ప్రతి కేసు వెళ్తున్నారు. ఒకటంటే కోర్టు ఈ కోర్టు ఈ జడ్జిమెంట్, వేరే కోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ మెషినరీ ఫెయిల్యూర్ అనేది నా ఉద్దేశం ఇప్పుడెప్పుడే కాదు. అది శిశుపాలుడు 100 మటల సర్వీస్ ఉంది, అక్కడ దాకా వెళ్తే రాదు. ఇంకో చిన్న సార్ చెప్పండి. ఇలాగా జడ్జిమెంట్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు కామన్ మ్యాన్ ఏ రకంగా అర్థం చేస్తారు? రైట్, కామన్ మ్యాన్కి సహజంగా చదువుకున్న మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నాకైతే నేను కొంచెం బాగా ఏమిటిది ఎక్కడ ఉంది వ్యవస్థలో. ఎందుకంటే మనం ప్రమాణం చేసినప్పుడు ఈవెన్ సీఎం కానీ మినిస్టర్లు కానీ ఈవెన్ ద చీఫ్ సెక్రటరీ ఆఫీసర్స్ వీళ్ళంతా ప్రమాణం చేసినప్పుడు ఏం చెబుతారు, వీ విల్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. అఫీషియల్ సెక్రటరీ 2 ప్రమాణాలు చేస్తారు. మరి కాన్స్టిట్యూషన్ ఎందుకు చదువుకోరు వీళ్ళు? దాని తర్వాత ఇది వాళ్ళకున్న లీగల్ అడ్వైజర్స్లో వచ్చిన ఇబ్బందా, లేక అధినాయకుడిని మెప్పించడానికి ఈ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్నారా అనేటువంటిది అర్థం కావట్లేదు. ఈ రెండిట్లో సరి చేసుకోవాలి. రెండవది, ఇందాక నేను చెప్పినట్టు ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రైట్ పర్స్పెక్టివ్లో చదివితే ఒక రకంగా ఉంటుంది. దీని మీద ఏం రూపోల్స్ ఉన్నాయి, ఎట్లా వెళ్దాం హైకోర్టు సుప్రీంకోర్టు అనుకుంటే ఇంకో రకం. ఎందుకంటే లా ఈజ్ లైక్ దట్. లాలో మీకు ఏంటంటే తెలియగలవాడు లాని ఎటైనా మార్చుకుంటాడు. మనకి అప్పీల్కి ఉన్నాయంటే గ్రౌండ్స్ ఉన్నాయంటాం, అప్పీల్ లేవంటే లేవు అనుకుంటాం. అది చూసుకుని రైట్ పర్స్పెక్టివ్లో వెళ్తే ఆటోమేటిక్ కాదు. దీనిలో నా సలహా ఏంటంటే ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు దాన్ని క్షుణ్ణంగా చదివి లాయర్స్, ఎందుకంటే ఇప్పుడు మనకు పీపీ సెక్షన్ 24 ఆఫ్ ది సిఆర్పిసిలో కూడా ఇంతకుముందు పిల్లలకి చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు అంటారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ డ్యూటీ ఏంటి? వీళ్ళు ఒకసారి అపాయింట్ అవ్వగానే ఒక పార్టీని పవర్తో సహజంగా మనకు తెలిసిందే, లేకుంటే ఒక మన ప్రభుత్వం అపాయింట్ చేసింది కాబట్టి అన్ని కేసులు కన్విక్షన్ తేవాలని వాళ్ళ ఉద్దేశంతో ఉంటారు. ప్రతి కేసు కన్విక్షన్ తేవాలని ఉద్దేశం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే అది కాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఏంటంటే పబ్లిక్కి అతను అకౌంటబుల్ ప్రాసిక్యూట్ చేయడానికి. రెండవది, ఇన్నోసెంట్ పర్సన్ ఎవరైనా విక్టిమ్ అంటే ముద్దాయి ఇన్నోసెంట్ అనుకుంటే కేసును ఆపేయవచ్చును. జడ్జి గారు చెప్పారు, సార్ ఇది ముద్దాయి అమాయకుడు పోలీసు అన్యాయం కేసు పెట్టా చేయొద్దన్నా తీసేయాలి, అంత పవర్ ఉంది పబ్లిక్ పవర్. కానీ ఎవరైనా చేస్తున్నారో చేయరు. మనకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది కాబట్టి కన్విక్షన్. అలాగే ప్రభుత్వం నియమించినటువంటి అడ్వకేట్ జనరల్ కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ హర్నాథ్ సొలిసిటర్ వీళ్ళంతా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలంటే భావన ఉంటారు. అది కరెక్ట్ అయితే కాదు, కానీ వాళ్ళు మనం కామెంట్ చేసేంత ఇది కాదు. వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకి ఉంటుంది. కానీ ఒకటి మనం ఏంటంటే దీన్ని సరైన పంధాలో ఆలోచిస్తే మన కోర్టు మనం ఏ లైన్లో చూస్తుంది అనేది చూసుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం అప్పీల్కి వెళ్ళినప్పుడైనా సరే, లేదా ఇంకోసారి వేసినప్పుడైనా సరే జీవో 617, 618, 619 ఈవెన్ ఆర్డినెన్స్ కొట్టి ఒకరు పడేస్తారంటే
జీవో తయారు చేసినాడు ఎంత ఫీల్ అవ్వాలి. సరే ఇవన్నీ తయారు చేయకముందు లీగల్ స్కూటీకి పోతాయి కదా, దాదాపు కోర్టులో ఇప్పుడు మనకి చాలా కేసులు ఓడిపోయారు. ఈ లీగల్ వాళ్ళు కూడా కమిటెడ్ క్యాడరా లేకపోతే అది మనం కామెంట్ చేయకూడదు, కానీ ఒకటి ప్రభుత్వం ఆలోచించాలి. మన లీగల్ అడ్వైజర్ ఎంత చక్కగా చేస్తున్నారు, అందుకని మనం ఏమంటారు ఎన్ని కేసులు పోతున్నాయి. ఒకటే అన్ని కేసులు పోయినా ఒకటి. వాళ్ళు ఏమనుకుంటారంటే కోర్టు మనకి ఇప్పుడు ఆల్రెడీ పేపర్లో వచ్చేస్తుంది కదా, మనకి ప్రతిపక్షం అది కాదు, కోర్టు కూడా ప్రతిపక్షం అయిందని చెప్పి ఈ మధ్య కాలంలో ఆయన నందిగం సురేష్ తెలియకుండా గబక్కన చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. ఉద్దేశం ఏంటి, చంద్రబాబు నాయుడు ఈజ్ మేనేజింగ్ ది కోర్ట్స్, జడ్జిమెంట్ 10 నిమిషాలు ముందే తెలిసింది, ఆయన మీద కాల్ డేటా తీయండి అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబును టార్గెట్ చేశాడు, కానీ అది కోర్టుని కంటెంట్ కింద కోర్టుకి వెళ్ళింది. ఎందుకంటే జడ్జెస్ ఆర్ ఆల్సో కెన్ బి మేనేజ్ అని అర్థం వచ్చినట్టు ఒకసారి తెలియక మాట్లాడుతుంటారండి. హైకోర్టు న్యాయవాది మనకి అంతకుముందు జడ్జిగా చేసింది సార్ శ్రావణ్ కుమార్. వారు ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ పొలిటీషియన్స్ అందరికి కూడా మినిమం ఫండమెంటల్స్ తెలిసేవారు రాజ్యాంగంలో ఉన్న అంశాల మీద, మాట్లాడే విధానాల మీద కనీసం 3-4 నెలలు ట్రైనింగ్ లాంటిది ఒకటి ఇస్తే బాగుంటుంది అని సూచన. యాక్చువల్గా ఇట్స్ వెరీ గుడ్ సజెషన్. యాక్చువల్గా ఇది మళ్ళీ సిబిఎన్ అనుకో ట్రైనింగ్. ఎన్టీ రామారావు గారు రాజకీయ పాఠశాలని గండిపేట చెరువులో పెట్టండి, ఇదే అనుకోండి. అతను అసలు ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు ఒక ట్రైనింగ్ కాలేజ్ పెట్టాడు ఎన్టీఆర్ బతుకున్నాయి. అది అసలు ఆయనతో పాటు పోయింది గుర్తులేదు, కానీ నాకు తెలిసి మాత్రం ఇలాంటిది. ఎనివే ఇట్స్ అ వెరీ గుడ్ సజెషన్ ఉండాలి. ఎందుకంటే అసలు కాన్స్టిట్యూషన్ ఏంటి ఏమన్నా ఇప్పుడు మనం కాదు. ప్రవీణ్ నీకు రాజ్యాంగం తెలుసా? తెలిసి కొంచెం విని ఉంటాడు అంతే. రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటి, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవడం మంచిదండి. కానీ ఒకటి ఏదో జోక్ వేసేవాడు, విద్యామంత్రికి ఏం చదువుకుని అతను విద్యాశాఖ, కానీ ఆయన బ్రహ్మాండం చేశాడు. మండల కృష్ణరావు గారిని మనకి 1975లో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన నిశాని బ్యాచ్, పెద్ద చదువుకోవాలి బట్ బ్రహ్మాండం చేశారు. అందుకని క్వాలిఫికేషన్ పెద్ద ఉండకూడదండి. బట్ ఎనివే ఆయన శ్రావణ్ కుమార్ చెప్పింది కరెక్టే, కానీ మరి మన వాళ్ళు ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. వెరీ గుడ్ సజెషన్. ఆయన చెప్పిన మాత్రం మంచి తెలియాలి. ఎందుకంటే అసలు ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్. నిన్న రవిశంకర్ ప్రసాద్ మనకి మినిస్టర్, యూనియన్ లా మినిస్టర్, నిన్న ఒక వెబినార్లో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పాడు, అయ్యా కనీసం పార్లమెంట్ మెంబర్స్కి రాజ్యాంగం హీలియం ప్రతిలో రాజ్యాంగం పార్లమెంట్లో పెట్టాను చూడండి అయ్యా అని చెప్తూ రాత్రి ఆయన చూపించాడు మాకు వెబినార్లో. ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనగానే ఫండమెంటల్ రైట్స్ చూస్తూ దానికి ప్రొఫెసర్ నందలాల్ బోస్ ఆయన దానికి డిజైన్ వేశాడు. ఫండమెంటల్ రైట్స్ వెనకాల రాముడు, సీత, లక్ష్మణుడు ఆయన పంపిస్తాడు కదా, అంటే ప్రజల నుంచి ఏదైనా సరే ప్రజలకు హక్కు అంటే అక్కడ ఒక చాకలైన మీద కామెంట్ చేస్తాడు, నేను రాముడిని కాదు ఏదంటే సీతాదేవిని అగ్ని పరీక్షలు పెడతారు. ఎస్, ప్రజలకి ఇంత హక్కు ఉంది. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భగవద్గీత చూపిస్తాడు. ఎందుకంటే అవి చెప్పాలని చెప్తే నాట్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ కదా. అయితే అట్లా రాజ్యాంగం గురించి అందరూ తెలుసుకోవాలి. పార్లమెంట్ నుండి అతను అదే కూడా తెలుసుకోండి, రాజ్యాంగం చూడండి అసలు ఏం చెప్పాడు. సార్, ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ జడ్జిమెంట్స్ లో మీడియా పాత్ర ఎంతవరకు ఉంటుంది? మీడియా యాక్చువల్ హైపర్ అండి. మీడియా నేనైతే కొంచెం తక్కువ పడతానండి. నేనైతే మీడియా ఎందుకంటే సెల్ఫ్ ఇన్వెస్టిగేషను, రకరకాలు మాట్లాడటం, వీళ్ళే ముందే జడ్జిమెంట్ చెప్పే పరిస్థితులు ఉన్నారు. మీడియా వచ్చిన బాధ ఏంటంటే దేర్ ఆర్ 2 ఆర్గనైజేషన్ ఇన్ దిస్ కంట్రీ. నెంబర్ 1 is judiciary, second is the so-called press. They have to regulate themselves only. There is nobody to above them. అందుకని మీడియా నియంత్రణ పాటించాలి. నియంత్రణ పాటిస్తున్నారు నేను, ఎందుకంటే వాళ్ళకు కూడా టీఆర్పీ రేటింగ్ కావాలి. అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది అదే కదా. దానికోసం ఇప్పుడు ఏదైనా వార్త మీరేమంటారు, వినోద్ నువ్వు స్పాట్లో ఉన్నావు కదా ఏం చెప్తావు, ఇది చెప్పింది. ఇది మీడియా నియంత్రణ కోల్పోయింది. మీకు అర్నబ్ గోస్వామిదే ఉదాహరణ, వాళ్ళు కూడా ఇచ్చారనుకోండి. అర్నబ్ గోస్వామి బెస్ట్ ఉదాహరణ. ఏది పెడితే ఏం మాట్లాడు, కొంచెం నియంత్రణ రావాలి మీడియాలో. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు. థ్యాంక్ యూ. ఓకే.